హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ మీ శివారి. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి గ్రాసరీ షాపింగ్కి వెళ్ళిపోదాం మనము. సో అందుకే ఏమేమి కావాలి అని రాసుకుంటున్నా. నాకు ఎందుకో తెలియదు, ఈ మధ్య చాలా స్ట్రెస్ ఎక్కువైపోతుంది, హ్యాండ్స్ కూడా వణుకుతున్నాయి. దేవుడా ఏందో ఏమో, అసలు హెడ్ఏక్ వస్తుంది. ఏదో చేసేటట్టే పెద్ద టు డూ లిస్ట్ రాసుకున్నా, కానీ ఏమి కాలేదు. ఇట్స్ ఓకే, అయితేనే ఉంటాయి ఇట్లాంటివన్నీ. లాస్ట్ టైం రాస్కి వెళ్ళినప్పుడు డబ్బా బాగుందని చెప్పేసి బిస్కెట్స్ తీసుకున్నా అనమాట. సో దీంట్లో బిస్కెట్స్ వచ్చినుండే, సో అవన్నీ తినేసి దాన్ని ఒక పెన్ స్టాండ్ లా వాడేస్తున్నా. ఎంత క్యూట్గా ఉంది కదా. అండ్ ఆబ్వియస్లీ నా బ్రేక్ఫాస్ట్ గురించి తెలుసు, విచ్ ఇస్ ఆల్మండ్ బటర్ విత్ బ్రెడ్. అండ్ ఇంకా తినేసి స్టార్ట్ అయిపోదాము. గ్రాసరీ షాపింగ్ అంటే ఏం లేదు, జస్ట్ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. ప్రోటీన్ కోసం యోగర్ట్ అండ్ ఇంకా రైస్ ఆర్ క్వీన్వా తీసుకుందాం అనుకున్నా. అండ్ ఆల్సో చికెన్, ఇవి ఉన్నాయి అనమాట, క్యారెట్స్ అవన్నీ. సో నా డైలీ రొటీన్ అయితే మ్యాక్సిమం ఇంతే ఉంటుంది. లైక్ సీడ్స్, ఓట్స్, చియా సీడ్స్, బ్రెడ్, ఆల్మండ్ బటర్, ఫ్రూట్స్, ఇంకా యోగర్ట్. అండ్ లంచ్కి వచ్చేసరికి నేను మ్యాక్సిమం కాలేజ్ సబ్స్లో చేస్తాను కాబట్టి అక్కడనే తినేస్తా సబ్. ఒక సబ్కి 40 to 50 grams ఆఫ్ ప్రోటీన్ దొరుకుతుంది అనమాట. నాకు తెలుసు మీరు అనుకుంటుండొచ్చు ప్రతి వీడియోలో ఈ క్యాలరీలు ఏంది, ఈ ప్రోటీన్ ఏంది, ఎందుకు మమ్మల్ని ఇట్లా సావగొడుతుంది అని చెప్పేసి. కానీ ప్రోటీన్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఏజ్. అండ్ చాలా వరకు ఐడియా ఎవరికి లేదు వాట్ ఈస్ క్యాలరీస్, వాట్ ఈస్ ప్రోటీన్ అంటే. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ ఏదో ఒకటి తినేస్తూనే ఉంటాం మనము, మనకి ఇవన్నీ ఎవరు చెప్పలేదు. బట్ రియల్లీ 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 ఇంపార్టెంట్, మెయిన్లీ ఫర్ ఉమెన్. అంటే నేను కూడా అనుకునేదాన్ని ప్రోటీన్ అంటే ఓన్లీ జిమ్ చేసే వాళ్ళు తీసుకోవాలి, ఓన్లీ మెన్ తీసుకోవాలి, మస్క్లిన్ అయిపోతారు అని చెప్పేసి. బట్ నాట్ ఎట్ ఆల్. ఇంకా యూఎస్కి వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నార్మల్గా బైక్స్ అందరూ యంగ్స్టర్స్ నడుపుతారు కదా, కానీ ఇక్కడ అంతా రివర్స్. చాలా ఓల్డ్ కపుల్ నడుపుతారు అనమాట. మంచిగా లాంగ్ డ్రైవ్స్కి వెళ్తారు, భలే మంచిగా అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ కార్ ఉంటే రిచ్ కాదు, బైక్ ఉంటే రిచ్. సో పక్కనే 2 గ్రాసరీ స్టోర్స్ ఉంటాయి అనమాట. ఒకటి విండిక్సీ, ఒకటి వాల్మార్ట్. సర్లే వాల్మార్ట్ పక్కనే ఉంది కదా అని చెప్పేసి ఫస్ట్ వాల్మార్ట్కి వెళ్ళినా. దేవుడా అసలు ఏమీ దొరకలేదు. ఇది ఒక వాల్మార్ట్ అంటే గ్రాసరీ స్టోర్ రాలేదు, ఏవేవో ఉన్నాయి అన్న ఐటమ్స్, గ్రాసరీస్ తప్ప. సో గైస్ మనకి గ్రాసరీస్ బ్యాగ్స్ ఒక్కొక్కటి $67, $66. ఇండియాలో కూడా అంతే కదా, నేను 7,000 పెట్టి ఉన్నా అంతే. నేను 7,000 పెట్టి ఉన్నా కావచ్చు. ఇక్కడ కూడా అంతే ప్రైస్ ఉంది, అంత డిఫరెన్స్ ఏం లేదు. అండ్ దిస్ ఈజ్ ఐరన్ బాక్స్, $66. అసలు మనకి ఏమేమి కావాలి లిస్ట్ రాసుకో. సారీ, అసలు నేను ఈ వాల్మార్ట్కి అనవసరంగా వచ్చిన గైస్, ఏం లేవు. వీళ్ళ దగ్గర ఆల్మండ్ బట్టరే లేదు, అలా ఉంటుంది మనతో. ఐ డోంట్ నో వేర్ ఐఎమ్ గోయింగ్, బట్ వీళ్ళకి ఇవి నార్మల్ బ్రాండ్స్ అనమాట. ఈ ఎల్ఫ్, రెవ్లాన్, కవర్ గర్ల్, మేబ్లిన్. మనకి లైక్ ఇండియాలో మంచి బ్రాండ్స్ కదా, కానీ ఇక్కడ వీళ్ళకి ఇవి నార్మల్ బ్రాండ్స్. ఇండియా చూసినారా ఎన్ని కాలం ఉన్నాయో మేకప్ ప్రొడక్ట్స్, హెల్త్ అండ్ బ్యూటీ. నేను అనుకున్నది అయితే దొరకట్లేదు, చూపిస్తాను మీకు. వాల్మార్ట్లో ఏంటంటే దీంట్లో ఎక్కువ క్లోత్ కలెక్షన్ ఉంది గ్రాసరీస్ కన్నా. సో ఇట్స్ బెటర్ వి గో టు విండిక్స్, ఎందుకంటే అక్కడ గ్రాసరీస్ చాలా ఉంటాయి. హ్యాలోవిన్ వస్తుంది కదా, సో అందుకే అన్ని టీషర్ట్స్ అనమాట. ఏ ఫెస్టివల్ వస్తే ఆ ఫెస్టివల్ టీషర్ట్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. క్రిస్మస్ అయితే క్రిస్మస్ అట్లా. ఇంకోటి ఏంటంటే, మీరు ఒకవేళ యూఎస్కి వస్తే ఎంఎస్ చేయడానికి మీకు చాలా ప్రెషర్స్ ఉంటాయి. లైక్ ఫైనాన్షియల్గా కానీ మెంటల్గా కానీ చాలా డిస్టర్బ్ అయిపోతారు మీరు. లైక్ నేనే అనుకోలేదు, నాకు నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ నేను చాలా స్ట్రాంగ్ ఉంటుండే అనమాట ఇండియాలో, ఏం పట్టించుకోకపోయేది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం రివర్స్ అయిపోయింది. లైక్ ఫుల్ ఓవర్ థింక్ చేయడం స్టార్ట్ చేస్తున్నా. లైక్ ఏమో యాంగ్జైటీ వస్తుంది, అంతా ఆగమాగా నాకు తెలియకుండానే అయిపోతుంది. ప్రతి ఒక్క స్టూడెంట్కి అది కామన్. బట్ ఓ మై గాడ్, బీ స్ట్రాంగ్ గైస్. అసలు డిప్రెషన్లకు అస్సలు వెళ్ళకండి, ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చింది ఏదో ఒకటి సాధించడానికే వచ్చినాం కదా. ఓ మై గాడ్, వీళ్ళొకరు అమ్మ జీవితమే హెడ్ఏక్ అంటే, ఈ వీళ్ళని చూస్తే ఇంకో హెడ్ఏక్, పెద్ద హెడ్ఏక్ అసలు. సోది ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా చాలా జరుగుతాయి, బట్ పట్టించుకోకండి, లైట్ తీసుకోండి. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫేక్ ఇక్కడ చెప్పాలంటే. టు బి ఫ్రాంక్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫేక్. సో
డోంట్ థింక్ అబౌట్ ఎనీ షిట్ హ్యాపెనింగ్ టు యువర్ లైఫ్ రైట్ నో, బికాజ్ ఇట్స్ నాట్ పర్మనెంట్. అది జస్ట్ కొంచెం ఇట్లా ట్రెస్ పాసింగ్ లాగా వచ్చి వెళ్ళిపోతుంది అనమాట. బట్ ఇక్కడ రోస్ట్రీ ఇవి యాక్చువల్గా ఈజీ ఉంటాయి. సో ఐ గెస్ ఐ టేక్ దిస్ 1.3 LP అంటే 300 grams తింటాను కాబట్టి నేను గైస్ చికెన్ అయిపోయింది. నేను ఏం రాసుకున్నాను మర్చిపోయాను. క్యారెట్స్ బట్ ఐ డోంట్ థింక్ సో దే హావ్ వెజ్జీస్ ఓవర్. అక్కడ ఉన్నాయి కదా, ఎంత పిచ్చిగా ఉంది. స్టార్టింగ్లోనే పెట్టుకొని అంత తిరిగేసి లాస్ట్కి ఇక్కడికి వచ్చా. క్యారెట్స్ కావాలి, చికెన్ అయిపోయింది, ఇంకేమేమో రాసుకున్నా. ఏం రాసుకున్నా కూడా అర్థమవుతుంది నాకు. అంత పెద్ద లిస్ట్ రాసినా కదా నాకు గుర్తొస్తలేదు. యా ఐ గెస్ రైస్ క్వీన్వా ఏమోలే ఏదో ఒకటి. ఇక్కడ దే ఆర్. లెట్స్ గో అండ్ టేక్ క్యారెట్స్. షుడ్ ఐ టేక్ and this will take this big one big carrots tine batkestam. And you know what, oranges are really good for your health. Vitamin C ostadi. So కానీ ఎందుకు ఇంత కాస్ట్లీ ఉన్నాయి అర్థం కాదు. ఎందుకు గైస్ ఈ ఆరెంజెస్ ఎంత కాస్ట్లీ ఉన్నాయి? 699 ఏంటి? నేను లైట్ తీసుకోండి, నేను చెప్పిందంత లైట్ స్టోరీ. సో మనం ఇంకా స్ట్రాబెరీస్ తీసుకోవాలి, ప్రోటీన్ బార్స్ తీసుకోవాలి, అండ్ ప్లాస్టిక్ స్పూన్స్ ఇక్కడ వద్దు ఎందుకంటే దే ఆర్ వెరీ కాస్ట్లీ ఓవర్ హియర్. మనం $2 తీసుకున్నాం ప్లాస్టిక్ స్పూన్స్ అండ్ నైఫ్స్. ఎందుకంటే రోజు వాడతా కదా, ఇన్ని అవుతున్నాయి తెలుసా. అన్నీ ఒకేసారి కడగలేక నాకు లాస్ట్కి వస్తుంది. సో $1 ఉంటుంది అనమాట, ఒక 20-25 వస్తాయి. అది తీసేసుకుంటే సెట్ కదా. సో అది $2 తీసుకున్నాం గైస్. ఐఎమ్ గోయింగ్ టు డై బ్రో. ఇంత కాస్ట్ పెట్టి ఫుడ్ తినేదానికన్నా ఏం తినకుండా ఉండడం బెటర్ కావచ్చు. వై ఈజ్ ఇట్ ఫ్రీకింగ్ $10? ఇది $4.99 అంట. ఓకే వి విల్ ట్రై దిస్ గైస్. అండ్ మై ఫేవరెట్ పార్ట్ డేస్ స్ట్రాబెరీస్. మొన్ననే తీసుకున్నా, 3 డబ్బాలు ఎట్లా అయిపోయినాయి అర్థం కాలేదు. ఎందుకంటే ఫ్రూట్స్ యోగర్ట్ పైన తింటున్నా కాబట్టి దే ఆర్ గుడ్. తీసుకుందాం ఇంకా 3. ఓకే మన గ్రాసరీ లిస్ట్ మ్యాక్సిమం అయిపోయింది. జస్ట్ పెరుగు కావాలి, ఎందుకంటే చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి. ఇట్లా సపరేట్ సెక్షన్స్ ఉంటాయి అన్నమాట ప్రతి ఒక్క దానికి. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి తందూరి అమ్ముతారు కదా, హోల్ చికెన్ అని చెప్పి. సో వీళ్ళకి రోస్ట్రీ చికెన్, హలో, సో రోస్ట్రీ చికెన్ అని చెప్పేసి మొత్తం ఒకేసారి అన్నిటినీ లైక్ చూపిస్తా. నాకు అర్థమవుతుంది, అట్లా ఉంటుంది కదా, అట్లా కాలుస్తారు. వీళ్ళైతే ఘోరంగా తింటారు అనమాట. డైలీ అవి కాలుతూనే ఉంటాయి. ముందు ఇట్లా బాక్సెస్లలో పెట్టి అమ్ముతారు అనమాట. చాలా బాగుంటుంది. అంటే బాగుండడం అంటే ఇట్స్ గుడ్, ఇది బాగానే ఉంటుంది. నేను అంతా చెప్పను, బట్ ఇట్స్ గుడ్ గైస్. ఇదంతా చిప్ సెక్షన్ గైస్. నేను ఇవి చాలా అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను, ఎందుకంటే ఫుల్ ఆన్ క్యాలరీస్ గైస్. వీళ్ళకి ఫ్రోజన్ ఫుడ్ ఉన్నంత, లైక్ ఫ్రోజన్ ఫుడ్ పైన ఉన్నంత ప్రేమ దేని మీద ఉండదు అనుకుంటా. ప్రతిదీ ఫ్రోజనే ఉంటుంది ఇక్కడ. వెజ్జీస్ కానీ మీల్స్ కానీ ప్రతిదీ నార్మల్ మనం వండుకుంటాం కదా, వీళ్ళు ఏం లేదు, జస్ట్ ఫ్రోజన్ ఫుడ్ తీసుకొని లైక్ అవెన్లో పెట్టేసుకొని తినేస్తారు అంతే. ఏం ఉండదు ఇలా తిండి వల్ల. అసలు మొత్తం ఫ్రోజన్ అసలు చూసినారు. హలో, ప్రతి ఒక్కటి ఫ్రోజన్. ఇక్కడ చూడండి, ఫ్యామిలీ మీల్స్ అంట, బ్రేక్ఫాస్ట్ అంట, సింగిల్ మీల్స్ అంట, గ్లూటెన్ ఫ్రీ మీల్స్ అంట. ఏముంది, ఒక్కొక్క మీల్ని తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిను. వీళ్ళ ఫ్రోజన్ ఫుడ్కి చాలా, అందుకే వర్స్ట్ ఫుడ్ డేస్. మీరు ఇన్ కేస్ లైక్ సడన్గా హార్మోనల్ చేంజెస్ అని చాలా వస్తాయి, లైక్ ఉమెన్కి మెయిన్గా. ఎందుకంటే మెయిన్లీ బికాస్ ఆఫ్ ద ఫుడ్. మీరు ఒకవేళ లైక్ మంచిగా తింటే ఓకే, వెల్ అండ్ గుడ్. కానీ చాలామంది బయట పార్ట్ టైం ఇస్తారు కాబట్టి ఎక్కువ బయట తింటారు. సో ప్లీజ్ అవాయిడ్ దట్. ఒకవేళ మీరు బయట తిన్నా కూడా కొంచెం హెల్తీగా తినడానికి ట్రై చేయండి, లైక్ ఫ్రూట్స్ కానీ వెజ్జీస్ కానీ అట్లా. ఎందుకంటే వన్స్ హెల్త్ పోతే మళ్ళీ రాదు. సో యా,
ఫైనలీ వి గాట్ ఎవ్రీథింగ్. అమ్మయ్య. Please remove all items from this item. Please continue scanning other items. Help is on the way. Have a good one. Thank you. Oh yes guys. ఇలా వీళ్ళు కౌంటర్స్ ఉంటాయి, సెల్ఫ్ చెక్అవుట్స్ కూడా ఉంటాయి అన్నమాట. అది మన ఇష్టం, మీరు చూస్ చేసుకుంటుంది. ఫైనలీ వి ఆర్ డన్ విత్ షాపింగ్. కాళ్ళు కొంచెం కూడా ఓపిక లేదు, బట్ యా డోంట్ గివ్ అప్. ఇట్లనే ఓపిక లేదు అనుకుంటే కుదరదు. సో క్రియేటివ్ తీసేసుకొని we are going to gym right now. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ డూ దెన్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మీ శివాని. బై బాయ్.